హైదరాబాద్. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేసింది. దాదాపుగా 50 పేజీలకు పైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా హైకోర్టు తీర్పు ఆర్డర్ రిలీజ్ కాగా అందులోని అంశాలపై కూలంకషగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు తాజాగా హైకోర్టులో జరిగిన వాదనలు, తీర్పు కాపీని పిటిషన్కు జత చేసింది. ప్రధానంగా రిజర్వేషన్ల పెంపులో కీలకమైన ఇందిరా సాన్హి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ తీర్పును రిఫరెన్స్ గా పిటిషన్లో పేర్కొన్నట్లుగా సమాచారం. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని పిటిషన్లో ప్రస్తావించింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగానే శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రతి పౌరుడు